హాయ్ ఎవ్రీవన్, జై జనసేన గోపాలకృష్ణ లాగ్స్కి తిరిగి స్వాగతం. 30 ఏళ్ల తర్వాత తొలిసారిగా రిపబ్లిక్ డే వేడుకల్లో సెంటర్ అట్రాక్షన్గా నిలిచింది మన ఏటికొప్పాక బొమ్మల శకటం. గణతంత్ర దినోత్సవ సందర్భంగా ప్రదర్శించిన శకటాల పెరేడ్లో 3వ స్థానంలో బహుమతి దక్కించుకుంది. ఈ సందర్భంగా ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు సంతోషం వ్యక్తం చేస్తూ రాష్ట్రపతికి, ప్రధానికి ధన్యవాదాలు తెలియజేశారు. అలాగే పవన్ కళ్యాణ్ గారు ఏటికొప్పాక బొమ్మలతో శకటాన్ని తయారు చేసిన అధికారులను అభినందించారు. ఈ సందర్భంగా ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన రోజు నుంచి ఈ ఏటికొప్పాక బొమ్మలకు అధిక ప్రాచుర్యం కల్పిస్తూ వాటికి అవసరమైన చెట్లను పెంచటాన్ని ప్రోత్సహిస్తున్నట్టు చెప్పారు. అలాగే ప్రభుత్వం అతిథులకు ఇచ్చే జ్ఞాపికల్లో వీటిని కూడా చేర్చినట్లుగా తెలియజేశారు. మనం చాలా విషయాలు పట్టించుకోం, కానీ ఈ ఏటికొప్పాక బొమ్మలకు ఘనమైన చరిత్ర ఉంది. మనం విదేశీ వస్తువుల మోజులో పడిపోయి మన ప్రాచీన చేతి వృత్తి కళలను మర్చిపోతున్నాం, నిర్లక్ష్యం చేస్తున్నాం. కానీ పవన్ కళ్యాణ్ గారు తన పోరాట యాత్రలో భాగంగా యలమంచిలిలో పర్యటిస్తున్నప్పుడు ఒక చేతి కళాకారుడు ఏటికొప్పాక బొమ్మను ప్రజెంట్ చేశాడు. ఆ వ్యక్తిని పవన్ కళ్యాణ్ గారు అడిగితే తమకు అంకుడు మొక్కలను పెంచటం లేదని, మమ్మల్ని ఎవరు ఏ గవర్నమెంట్ పట్టించుకోవటం లేదని చెప్పడం జరిగింది. పవన్ కళ్యాణ్ గారు తన ఫామ్ హౌస్ తోటలో కూడా అంకుడు మొక్కల్ని నాటారు. ఈ కళ అంతరించిపోతోంది అని పవన్ కళ్యాణ్ గారు ఆవేదన చెందారు. వారి కళా నైపుణ్యాన్ని పవన్ కళ్యాణ్ గారు చూశారు. వారికి ఆ బొమ్మలు తయారు చేయడానికి కావాల్సింది అంకుడు మొక్కలు. ఆ పోరాట యాత్ర టైంలోనే పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ వారికి అండగా ఉంటుందని చెప్పడం జరిగింది. ఆ కళను ప్రోత్సహిస్తానని మాట ఇచ్చారు. అప్పట్లోనే అందరూ ఏదో అనుకుంటారు, కానీ ఆయన ఏదో అట్లా తిరుగుతున్నాడు అంటారే కానీ ఆయన ఎంతో అవగాహన తెచ్చుకున్నాడు తన పోరాట యాత్రలో. పవన్ కళ్యాణ్ గారు తన పోరాట యాత్రలో ఇలా ఎన్నో సమస్యలు, వాటి మీద అవగాహన పెంచుకున్నారు. వెల్ డన్ కళ్యాణ్ సార్. మనకు ఈ బొమ్మలు జాతరలో కనిపిస్తూ ఉంటాయి, అక్కడ అమ్ముతూ ఉంటారు వీళ్ళు. ఫ్రెండ్స్, ఇది ఈరోజు టాపిక్. ఇక్కడి వరకు అంటే ఈ వీడియో చివరి వరకు మీరు చూశారు అంటే మీకు వీడియో నచ్చింది అని. థ్యాంక్ యూ ఎవ్రీవన్. ఈ వీడియో లైక్ చేయకపోతే ఇప్పుడు లైక్ చేయండి. మీరు లైక్ చేస్తే ఈ వీడియో మరికొంతమందికి రికమెండ్ అవుతుంది. మీ మిత్రులకు షేర్ చేయండి. ఈ కంటెంట్ మీద మీ అభిప్రాయాన్ని కామెంట్గా తెలియచేయండి. మీరిచ్చే లైక్, షేర్, కామెంట్స్ యూట్యూబ్ రికగ్నైజ్ చేసి మన వీడియోని మరింత మందికి రీచ్ అయ్యేలా పుష్ చేస్తుంది. సబ్స్క్రైబ్ చేసుకుని వారు, కొత్తగా చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకోగలరు. మళ్ళీ మరో వీడియోతో మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు టేక్ కేర్, బాయ్ బాయ్. థ్యాంక్ యూ సబ్స్క్రైబర్స్. గోపాలకృష్ణ అంటే జై జనసేన, జై పవన్ కళ్యాణ్, జై హింద్.